ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఆరోగ్యాన్ని శాసించే మొట్టమొదటి అతి ముఖ్యమైన మంచి అలవాటు ఎర్లీ డిన్నర్ అని నేను చెప్తుంటాను. దీని తర్వాతే ఇతర నియమాలన్నీ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంటాయి. ఇది న్యాచురల్ ప్రిన్సిపల్. పగటిపూట తినాలి, రాత్రిపూట రెస్ట్ ఇవ్వాలి. ఆ రెస్ట్ సమయంలో మన శరీరం మనల్ని రక్షించుకునే మంచి పనులు చేసుకుంటూ ఉంటుంది. నైట్ కూడా తిన్నామంటే తన్ను తాను రక్షించుకునే మెకానిజం అంతా పడుకుంటుంది. కాబట్టి మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది, మీ ఆరోగ్యం మీ ఇంట్లో ఉంది, మీ ఆరోగ్యం మీ మంచి అలవాట్లలో ఉంది. మన ఆరోగ్యం డాక్టర్ల చేతిలో లేదు, మన ఆరోగ్యం ఇంకొకరి చేతిలో లేదు. కాబట్టి ఆరోగ్యాన్ని ఎవ్వరూ డొనేట్ చేయలేరు, ఎవరు పుచ్చుకోలేరు. మంచి అలవాట్లు ఆరోగ్యాన్ని శాసిస్తాయి. అందుకని మీరెన్నెన్ని మంచి అలవాట్లు ఆచరిస్తుంటారో, మీ అలవాట్లని జీవనశైలిని ఎంత మార్చుకుంటారో, మీరంత ఆరోగ్యంగా ఆనందంగా జీవించే అదృష్టం మీకు కలుగుతుంది. మరి అలాంటి ఆరోగ్యాన్ని ప్రసాదించే గొప్ప అలవాటు, మంచి అలవాటు ఎర్లీ డిన్నర్. నేను దీని గురించి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి చెప్తూ ఉంటాను కదా. మరి మీలో చాలామంది మొదలు పెడతారు, కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మరి ఎర్లీ డిన్నర్ బిఫోర్ 7 మీరు తినేసినప్పుడు ఎదురయ్యే సమస్య గురించి మీరు కొంచెం వెనకడుగులేస్తూ ఉంటారు. ఆ సమస్యని న్యాచురల్గా తగ్గించుకోవడానికి ఏం చేయాలో నేను సొల్యూషన్ కూడా మీకు ఇక్కడ అవగాహన కలిగించబోతున్నాను ఈరోజు. మీరు సాయంకాలం 6-7 గంటలకల్లా డిన్నర్ తినేసినప్పుడు రాత్రి 9-9:30లో పడుకుంటే ఏం ఆకలి అవ్వట్లేదని బాగానుందండి. మరి మాకు రకరకాల పనులు ఉండటం వల్ల 10 అవుతుంది, 11 అవుతుంది, 12 అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. అన్ని గంటల వరకు మెలకు ఉన్నప్పుడు మరి 6-7కి తిన్నది అరిగిపోయి మళ్ళీ 10కి ఆకలేయటం మొదలెడుతున్నదండి. అందుకని దీనివల్ల మేము ఏదన్నా నైట్ తాగాల్సి వస్తుంది, మళ్ళీ ఏదైనా తినాల్సి వస్తుందని మీలో కొంతమంది అంటూ ఉంటారు. ఇది ఒక ప్రాబ్లం. ఈ ప్రాబ్లం మేము మెయిన్గా ఫేస్ చేస్తున్నాం. అందుకనే మాకు నైట్ తింటేనే కుదురుతున్నది, ఎర్లీ డిన్నర్ సాధ్యం కావట్లేదు ఆకలి వల్ల అని కొంతమంది అనిపిస్తూ ఇబ్బంది పడుతూ ఉంటారు. మరికొంతమందికి మేము 6-7 గంటలకే డిన్నర్ తింటున్నామండి, మరి రాత్రిపూట మేము నైట్ డ్యూటీ చేయాలి, ఇక 12-1 గంట నుంచి మళ్ళీ ఆకలి మొదలవుతూ ఉంటుంది. అందుకని ఏమీ తినకుండా ఆకలి అంత మాడేటప్పుడు ఉండలేం కదండి, అందుకని మేము నైట్ డ్యూటీలో తినాల్సి వస్తుంది లేదా త్రాగాల్సి వస్తుంది అంటారు. మరి ఇలాంటి వారికి ఆకలి వేయకుండా ఉండాలంటే సొల్యూషన్ ఏదైనా ఉందా? ఉంది. దీనికి సొల్యూషన్ మీ మనసే. ఇంకోటి తినటం సొల్యూషన్ కాదు, ఆలోచన మార్చుకోవటమే సొల్యూషన్. ఎలా అంటారా? ఒక ఎగ్జాంపుల్ చెప్తా నేను. ఆకలి అనేది మానసిక సంబంధమైనది. మీకు ఆలోచన కలిగింది, తింటే బాగుండు, పొట్ట ఖాళీ అయింది. పొట్ట ఖాళీ అయినప్పుడు తినటం మనకు ఒక అలవాటు. ఇక్కడ 9-10కి అరిగిపోయింది కాబట్టి పొట్ట ఖాళీ అయింది కాబట్టి, ఖాళీ అయినప్పుడు తినటం అనేది ఒక హ్యాబిట్గా సంవత్సరాల తరబడి వచ్చింది కాబట్టి దాన్నే మీరు కొనసాగించాలనుకుంటున్నారు, దాన్నే మీరు మనసులో ఆలోచనగా పెట్టుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. పొట్ట ఖాళీ అవ్వటం వేరు, ఆకలి అవ్వటం వేరు. ఇప్పుడు నేను ఉదయం 6:30కి వచ్చి షూటింగ్ మొదలెట్టాను. నేను సాయంకాలం 6:30కి డిన్నర్ తినేసా. కానీ నాకు పొట్ట, నేను తెల్లవారుజాను 3:30కి లేచా, అప్పటి నుంచి ఖాళీగానుంది, నైటు ఖాళీగానుంది. మరి నాకు ఆకలి అవ్వట్లేదు. తెల్లవారుజాను లేచిన ఇప్పుడు వరకు అవ్వలేదు, నా షూటింగ్ అయ్యేసరికి 9:30-10 అవుతుంది. మరి 10 వరకు కూడా ఆకలి ఎందుకు అవ్వదు? మరి పొట్ట ఖాళీగా ఉంది కదా అంటే, నేను ఈ టైంలో తినకూడదు అని నా మనసులో సంకల్పం ఉంది. అప్పటి వరకు నేను తినను రోజు అని నేను మెంటల్ మేకప్ చేసి పెట్టుకున్నాను. అందుకని ఖాళీ ఉండటం వేరు, ఆకలి అవ్వటం వేరు. ఈ రెండిటికి డిఫరెన్స్ మీరు తెలుసుకోండి. అందుకని ఖాళీనే ఆకలిగా భావించి మీరు ఆలోచనలు చేయొద్దు. ఖాళీగా ఉండటం ఆరోగ్యం, ఖాళీ అయిందని ఏదో ఒకటి వేయటం అనారోగ్యం. ఈ 2 విషయాల మధ్య వ్యత్యాసం తెలుసుకుని చిన్న ఆలోచన సరళి మార్చుకుంటే సింపుల్గా ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అందుకని రాత్రి 9-10కి మీకు ఆకలి వేసిందంటే మీరు 6కి తిన్నది అప్పుడే అరిగిపోవటం అయింది, ఖాళీ అయింది పొట్ట. లోపలికి వెళ్ళి బాడీ వాడుకుంటున్నది, వాడుకోవటం కూడా అయిపోయిందా? మీ సెల్స్ అన్నీ డిన్నర్ ద్వారా వచ్చిన ఫుడ్ని వాడేసుకున్నాయా పూర్తిగా? ఇక రిజర్వ్ ఏమీ లేదా మీకు? బాడీలోకి ఆహార పదార్థాలు రిజర్వ్ తగ్గుతున్నప్పుడు ఆకలి వేయటం మొదలవుతుంది అనమాట.
అందుకని నైట్ పడుకోవటానికి ఎక్కువ ఎనర్జీ అక్కర్లేదు కదా, అందుకని నైట్ ఎక్కువ ఆహారంతో పనే లేదు. అందుకని 6ంటికి తినేసిన రాత్రి 9, 10ంటికి మీకు ఆకలి వేయకూడదంటే మీరేం చేయాలంటే, నేను 9, 10ంటికి ఇక తినను. పొట్ట ఖాళీగా ఉంటుంది, ఖాళీగా ఉండటం మంచిది, ఈ ఖాళీగా ఉండటం ఆకలి కాదు అని ఆలోచన పెట్టుకోండి. నేను ప్రొద్దుపోయి తినటం తప్పని భావిస్తున్నా కాబట్టి నేను తినను అని మీరు మైండ్లో పెట్టుకోండి. తినను అని మీరు అనుకున్నప్పుడు సిస్టమ్ కూడా తెలుసు, ఇక్కడ 10ంటికి తినడలే అని హంగర్ సెంటర్ పడుకుంటుంది. ఆకలిని ప్రేరేపించే సెంటర్ పడుకుందనుకోండి, అరిగించడానికి సంబంధమైన హార్మోన్లు, ఎంజైమ్స్ ఉత్పత్తి కావు. అంటే ఆలోచన బట్టి యాక్షన్ ఉంటుందన్నమాట. ఉదాహరణకి కొంతమందికి భార్యాభర్తలు ఇద్దరికీ కోరిక ఉంటుంది కలవాలి అని. బాగా తీవ్రమైన కోరుకున్నప్పుడు ఇద్దరికీ ఆలోచనలో అది ఉంది కాబట్టి వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు స్పర్శ వల్ల కానీ ఇంకొన్ని కార్యక్రమాల వల్ల కానీ ఆలోచన దాని మీద పనిచేస్తున్నప్పుడు ఆ భాగాల్లో జిగురు స్రవించటం, ఆ భాగాల్లో సుఖము తెలియటం జరుగుతుంది. చూడండి, ఇష్టం ఉంది కాబట్టి, కోరిక ఉంది కాబట్టి దానికి సంబంధమైన యాక్షన్ జరుగుతుంది. అదే కొంతమందికి అయిష్టంగా ఉంటుంది. ఒకరికి ఇష్టం ఉంటుంది, పార్ట్నర్కి ఇష్టం ఉండదు. కానీ అలాంటప్పుడు చూడండి, అక్కడ ఈవిడికి ఆలోచన లేకపోవచ్చు, ఆయనకు ఆలోచన ఉండొచ్చు, ఆయనకు స్రవిస్తాయి, ఈవిడికి స్రవించవు. అంటే ఆలోచన లేదు కాబట్టి అక్కడ ఉత్పత్తి కావు. అంటే కోరికలు ఉంది, అక్కడ జిగురు స్రవిస్తాయి, ఆ భాగాలన్నీ ప్రేరేపించబడతాయి. కోరిక లేనప్పుడు ఆ భాగాలన్నీ ముడుచుకుంటాయి, జిగురు రాదు, గట్టిగా ఉంటాయి, నొప్పిగా ఉండేటట్టు ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. ఇది అందరికీ ఎక్స్పీరియన్స్ ఇట్లాంటి విషయాల్లో. అందుకని ఆలోచన పట్టే అక్కడ హార్మోన్స్ తయారవటం, ఆలోచన బట్టే జిగురు స్రవించడం ఎట్లా జరుగుతున్నది. ఆకలికి సంబంధించిన ఆలోచనలు మీరు చేస్తే దానికి సంబంధించిన హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అవి రిలీజ్ అయినాయి అంటే ఆకలి ఇంకా రగులుకుంటుంది. మరి ఆలోచన లేదనుకోండి, హార్మోన్స్ తయారవు కదా, తయారవకపోతే మీకు ఆకలి ఎట్లా పెరుగుతుంది? అసలేక పెరగదు. అందుకని మీరు ఎప్పుడు నైట్ టైం ఇక తినను అనుకుంటే మీకు ఆకలి అవ్వదు. తెల్లవార్లు డ్యూటీ చేస్తున్నారు, పొట్ట ఖాళీగా ఉంటుంది. పొట్ట ఖాళీగా ఉన్నా ఖాళీగా ఉండటం ఆరోగ్యం, తినటం ఆరోగ్యం కాదు. కాబట్టి నేనేమి తినను, ఖాళీగా ఉంటే ఉండని, అట్లా ఉండాలి అనుకోండి. మీకు మైండ్ తిండి మీదకి వెళ్ళనివ్వకండి, మైండ్ ఆలోచనలన్నీ కూడా పొట్టా ప్రేగుల మీదకి వెళ్ళనివ్వకండి. దీని మీద లేకపోతే అసలు ఆకలి అవ్వదు. ఇన్ కేస్ ఆకలేసింది, బాగా ఇబ్బందిగా ఉంది నైట్ డ్యూటీ చేసేటప్పుడు, ఒక గ్లాసు నీళ్ళలో 4 స్పూన్లు తేనె నిమ్మరసం కలుపు త్రాగండి. కానీ పాలు కానీ, టీ కాఫీలు కానీ, ఇంకోటి డ్రింక్స్ కానీ, ఉడికినవి కానీ ఏమీ వద్దు. తేనె నీళ్ళు డైజెషన్కి సెలవిస్తాయి, ఎనర్జీని ఇచ్చేస్తాయి, ఆకలి తగ్గించేస్తాయి. మీకు కొంచెం తాత్కాలిక ఉపశమనం లభిస్తుంది. ఎమర్జెన్సీకి అది వాడండి. ఇతర సమయాల్లో ఆలోచన నేను తినకుండా ఉండాలి, పొట్ట ఖాళీగా ఉంటే నాకు మేలు జరుగుతుంది లోపల, ఇది బెస్ట్ గుడ్ హ్యాబిట్గా భావించి మైండ్ని మేకప్ చేసుకోండి. ఎర్లీగా డిన్నర్ తిన్నా రాత్రి వేళల్లో పడుకునేటప్పుడు ఆకలి వేయదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.